రాబిన్ హుడ్ సినిమా అయితే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిందన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి నితిన్ గారిది. సో వెంకీ కుటుంబల గారు భీష్మ ఆ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తాము వీళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి. బట్ భీష్మ ఉన్నంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. బట్ బాగుంది, థియేటర్లో చూడదగ్గ మంచి సినిమా రాబిన్ హుడ్. సో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బట్ అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించలేదు. ఒక స్టోరీ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రాబిన్ హుడ్ గా ఆయన పెద్దవాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పేదలకు పంచిపెట్టడం అనేది కాన్సెప్ట్. దాని నుంచి ఒక లవ్ ట్రాక్ తీసుకొచ్చి ఒక ఊర్లో ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఉండే టఫెస్ట్ సిచ్యువేషన్స్ నుంచి హీరో కాపాడడానికి డైవర్ట్ చేశారు. సో స్టోరీ ఎక్కడో మలుపు తిరిగింది అనిపిస్తుంది, అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు. సో సినిమా అయితే యావరేజ్ టు హిట్ రేంజ్ లో ఉంటుంది మధ్యలోనే. సో హిట్ కాదు, యావరేజ్ కాదు, బయాస్ టాక్ అంటాం కదా, ఆ టైప్ లో ఉంది. అండ్ వెంకీ కుటుంబల గారు అయితే ఆయన టేకింగ్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సో నితిన్ గారి యాక్టింగ్ అయితే ఆయన చెప్పక్కర్లేదు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు నితిన్ గారి మధ్యన జరిగే సీన్స్ చాలా బాగుంటాయి, చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఆ కామెడీ వాళ్ళిద్దరి మధ్యన బాగా జనరేట్ అయిందని చెప్పాలి. అండ్ డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు, లాస్ట్ ఆ క్లైమాక్స్ పార్ట్ లో వచ్చి కనబడతాడు. అది ఎలా ఉంటుంది అనేది మీరు బిగ్ స్క్రీన్ పైన చూడండి, యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో సినిమా లవర్స్ కి మంచి సినిమా, వన్ టైం వాచబుల్, గొప్ప సినిమా అని చెప్పను, బట్ మంచి సినిమా. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ లో. ఎలాగ రాబిన్ హుడ్ మూవీ చూస్తుంటే మన నితిన్ అన్న యాక్టింగ్ చూస్తుంటే ఇది కొత్తగా ఒక డిఫరెంట్ గా తీసిండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక హార్ట్ అటాక్ ఒక మన గుండె కలిగిన తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది చాలా రోజుల తర్వాత ఆయన సినిమాలు రాకుండా కొద్దిగా ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా నుంచి ఒక నితిన్ అన్న మళ్ళీ ఒక స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఖాతాలో పడ్డది సినిమా. ఇది మంచిగా చేసిన యాక్టింగ్, శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఇలా మొత్తం మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ కనిపిస్తారు సినిమాలో, ఫైట్ సీన్స్ కానీ ఫైట్ చేస్తుంటే మొత్తం పవర్ స్టార్ కనిపిస్తారు, అంతా బాగుంది సినిమా. నితిన్ అన్న కెరియర్ లో మళ్ళీ ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మొత్తానికి డేవిడ్ వార్నర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ సినిమాకి 100% సినిమా మాత్రం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇది ఉగాది వచ్చిన ముందే మనకి ఒక సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక జయం, ఒక గుండె అయింది, మళ్ళీ ఒక హార్ట్ అటాక్, అలాంటి సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూసి అంత ఎంజాయ్ చేస్తాం నితిన్ అన్నది. ఇక్కడ యాక్షన్ మూవీ, ఒక ఫైటింగ్ మూవీ, ఒక యాక్షన్ ఎంత ఉందో, లవ్ స్టోరీ ఎంత బాగుంది, ఒక కథ కానీ ఒక కామెడీ కానీ, అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనం నితిన్ అన్న చూసిన ఒక డిఫరెంట్ గా ఒక కొత్త యాంగిల్ తీసుకుపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా వా అనిపిస్తుంది సినిమా చూస్తే. అనా భీష్మకి దానికి చాలా ఫరక్, జమీన్ కాశ్మీర్ ఫరక్ ఉంటాను. భీష్మనే ఈ సినిమా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న.